అరే సామవేదం షణ్ముఖ శర్మ, నువ్వేం ప్రవచన కర్తవరా? నువ్వు ఒకప్పుడు ఒక సాయిబాబా టెంపుల్లో సాయిబాబా సాక్షాత్ మహారాష్ట్రకు చెందినటువంటి షిరిడి సాయినాథుడు దత్తాత్రేయ అవతారం అని చెప్పేసి భగవద్గీత శ్లోకానికి తాత్పర్యం అద్భుతంగా వివరించాలని చెప్పేసి బాబా యొక్క గొప్పతనాన్ని నువ్వు వివరించావు. అదేవిధంగా బాబా యొక్క సూక్తులు పాటించాలని చెప్పేసి నీవే నీ యొక్క ఋషిపీఠం సంచికలో బాబా సూక్తులు ప్రచురింపజేసి అప్పుడు బాబా గురించి గొప్పగా చెప్పి నువ్వు ఈ రోజు మాట మార్చావు. నువ్వేం ప్రవచన కర్తవరా? నీదేం స్టాండు? 2 నాలుగో ధోరణి. రాజకీయ పార్టీ రంకు బొంకు వేషాలు వేసినట్టు నువ్వు కూడా రంకు బొంకు వేషాలు వేసి ఈ రోజు బాబాను ఈ విధంగా కల్ట్ అని చెప్పేసి సనాతన ధర్మానికి సంబంధం లేదని చెప్పేసి నువ్వు ఈ విధంగా అవాకలు చవాకలు పేలినావు. ఖచ్చితంగా కర్మదేవత నీకు సమాధానం చెప్తుంది. గుర్తుంచుకో. వాసుదేవానంద సరస్వతి తెలుసు కదా నీకు, టెంపే స్వామి. ఆయనే షిరిడి సాయినాథుని సాక్షాత్తు నా అన్నగారు అని చెప్పేసి సంబోధించడం జరిగింది. వాసుదేవానంద సరస్వతి అంటే ఎవరు? మీరు గొప్పగా చెప్పుకునేటువంటి శంకర పీఠాల గురువులే ఆయనను నడయాడే దత్తాత్రేయుడు అన్నారు వాసుదేవానంద సరస్వతి. అలాంటి వాసుదేవానంద సరస్వతి షిరిడి సాయినాథుని నా అన్నగారు, కరుణతో నన్ను రక్షించుకోమని చెప్పండి అని చెప్పేసి షిరిడి సాయినాథుని దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు చెప్పడం జరిగింది. ఈ విషయాలు నీకు తెలియాలా? తెలిసి నువ్వు ఏ విధంగా నువ్వు బాబా గురించి నువ్వు అవహేళనగా మాట్లాడవు? గుర్తుపెట్టుకో. నువ్వు ఈ పీఠం దగ్గర వంగి దండాలు పెట్టడము, ఆ శంకర పీఠాల విధిశేఖర భారతీయ స్వామి దగ్గర దండాలు పెట్టుకోవడము, అక్కడ ఇట్లా కథలు పడడము, నీ కథలన్నీ అందరికీ సాయి భక్తులకు అందరికీ దత్త భక్తులకు అర్థమైపోతున్నాయి. నువ్వు నీ యొక్క ప్రతిష్టను నువ్వే దిగజార్చుకుంటున్నావు. ఖచ్చితంగా నువ్వు చేసినటువంటి ఈ యొక్క పనికి నువ్వు ఖచ్చితంగా భగవంతుని ముందు, ఆ పరమశివుని ముందు నువ్వు సమాధానం చెప్పుకోక తప్పని పరిస్థితి నీకు ఏర్పడుతుంది. ఇప్పటికైనా సాయి భక్తులారా, దత్త భక్తులారా, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితులను మీరు గమనించండి. ఇప్పటికే సనాతన హైందవ ధర్మాన్ని ద్వైతమని, అద్వైతమని, విశిష్టాద్వైతమని, ఈ విధంగా అదే కాకుండా శైవమని, శాక్తేయమని, వైష్ణవమని చీరికలు పేలికలుగా అయినటువంటి ఈ యొక్క హిందూ సమాజంలో మళ్ళీ అన్ని రకాల సిద్ధాంతాలను తనలో ఆకలింపు చేసుకుని అన్ని రకాలుగా అందరూ కలిసిమెలిసి ఉండాలనే భావనతో నడయాడినటువంటి సాయిబాబానే సాక్షాత్ సనాతన ధర్మం నుంచి దూరం పెట్టేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి సాయి భక్తులారా, మీరందరూ గమనించండి. ఇందులో ఎవరు అసలైన వారు, ఎవరు నకిలీ అనేవారు గుర్తించి మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఎవరైతే బాబా సిద్ధాంతానికి, బాబా మార్గానికి విరుద్ధంగా వెళ్తున్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా బహిష్కరించాల్సిందని చెప్పేసి ఈ విధంగా మీరు తెలుసుకోవాల్సిన కోరుకుంటూ, ఇది నా యొక్క అంతరంగమే కాదు, కోట్లాది మంది సాయి భక్తుల అంతరంగంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. జై శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై.